బ్రేకింగ్ చూస్తున్నాం. మాచర్ల వెబ్ కాస్టింగ్ ఇన్ఛార్జ్ గా ఉన్న పల్నాడు డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని పల్నాడు డిఆర్ఓ వినాయక్ రెడ్డిని కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. విజయభాస్కర్ రెడ్డికి పోలింగ్ రోజు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని వినాయక్ రెడ్డి నివేదిక సమర్పించారు. నివేదిక తప్పుల తడకగా ఉండడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక పల్నాడు జిల్లాకు సంబంధించి అధికార పార్టీ నేతలు చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బరిలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక అక్రమాలు చోటు చేసుకున్నా కానీ దానికి తగ్గట్టుగానే అధికారులు ఇంకా వెనువెంటనే ఉండి వారికి ప్రోద్బలం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నరసరావుపేటకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ జరిగిన సందర్భంలో కూడా ఏదైతే డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈవీఎం ధ్వంసం తదితర అంశాలకు సంబంధించి కూడా ఆయనపై విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయభాస్కర్ రెడ్డిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా జిల్లా డిఈఓ ఎవరైతే ఉన్నారో డిఆర్ఓ సంబంధించి కూడా వినాయక్ రెడ్డికి జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అయితే జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించిన డిఆర్ఓ వినాయక్ రెడ్డి మాత్రం డిఈఓ సంబంధించి ఎవరైతే ఎన్నికల ఆదేశాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించినప్పటికీ కూడా ఆయన ఎవరైతే విజయభాస్కర్ రెడ్డి ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి ఎన్నికల విధుల్లో అసలు పాల్గొలేదని చెప్పి కూడా డిఆర్ఓ తప్పుడు నివేదికలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో డిఆర్ఓ ఇచ్చిన నివేదిక పట్ల జిల్లా కలెక్టర్ బాలాజీ తీవ్రస్థాయి అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డిఆర్ఓ వినాయక్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు ఒక లేఖ రాయటం జరిగింది. అలాగే ఈ దర్యాప్తు రెండింటికి సంబంధించి డిపిఓ విజయభాస్కర్ రెడ్డి అలాగే డిఆర్ఓ వినాయక్ రెడ్డి వీరిద్దరిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ బాలాజీ ఆదేశాలు జారీ చేశారు. థాంక్యూ శివ.